దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటోడి వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మనం దేవుని దృష్టిలో విలువైన వారు విషయాన్ని మీకు గమనించి వస్తుందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం. ఎందుకంటే ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం విలువైన వారము అనే విషయాన్ని మనం గ్రహించి వస్తుందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. చాలాసార్లు మనం విలువలేని వారంగా జీవిస్తూ ఉంటాం. మనం ఎంత విలువైన వారమో దేవుని దృష్టిలో మనం చాలాసార్లు ఎరగం. కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అపరాధముల చేత పాపముల చేత మనం మరణానికి పాత్రులమైంటుండగా మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన ప్రాణాన్ని అర్పించి మనల్ని విమోచించి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు. ఒకవేళ ఇలాంటి అనుభవం మీకు లేకపోతే కనుక ఇదేనన్నా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా ప్రభువుగా నా దేవుడుగా నేను స్వీకరిస్తాను ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభు అని నువ్వు ఆహ్వానించినట్లయితే నిన్ను కూడా ఆయన రక్తం చేత కొనుక్కుని నీకు విలువైన వ్యక్తిగా చేసి నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. మన దేహము దేవునికి నివాస స్థలం. పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన ప్రతి వ్యక్తిలో ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే దేవుని ఆత్మకు మనం ఎప్పుడు దుఃఖం కలిగించుకున్నా ఆయన మహింపరిచేటట్లుగా మనం మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకపు పోకడలో మనం కలిసిపోకుండా ఈ లోకం నుంచి మనం ప్రత్యేకించుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తూ మన జీవితం ద్వారా దేవుని మహింపరిచేటట్లుగా మనం జీవించాలి. అలా మనం జీవిస్తున్నప్పుడు మనకేం కావాలో అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన అక్కర్లని మన హృదయవాంఛల్ని ప్రతిదీ కూడా ఆయన కృప నుంచి మనం తీరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు ఎంతో విలువైన వాళ్ళు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన సొత్తైన ప్రజలు అనే విషయాన్ని మీకు మరొకసారి ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీ జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితాలు దేవునికి మహింపరిచేటట్లుగా ఉన్నాయా, లేకుంటే కనుక దేవునికి దూరంగా ఉంటూ ఈ లోకానికి దగ్గరగా జీవిస్తానమా? అలాగైతే కనుక ఇదేనా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా జీవితకాలం అంతా నా జీవితం ద్వారా మిమ్మల్ని మహింపరిచేటట్లుగా నేను బ్రతుకుతాను ప్రభువా. ఈ లోకంలో ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు నా జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ వాటన్నింటినీ ఎదురుడి పోరాడగలిగే ఆత్మీయస్థైర్యాన్ని నాకు ఈ ప్రభు అని ప్రార్థించేద్దాం. మన విలువైన వారం ఆయన మన జీవితంలో నివసిస్తూ మనం నడిపించాలని ఆశపడుతున్నాడు. మన జీవితం ద్వారా ప్రతి రంగంలో ఆయన మహింపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్పు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అవును ప్రభువా, మీరు సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, మా జీవితం ద్వారా ప్రభువా మిమ్మల్ని మహింపరిచేటట్లుగా మీ వాక్యానుసారంగా మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మేము పరిశుద్ధాత్మకు ఆలయమును ఎరిగి మీ ఆత్మ నడిపింపుకు నాయన మా జీవితంలో అప్పగించుకుంటూ
ప్రతి రంగంలో ప్రభువా మిమ్మల్ని మహింపరిచేటట్లుగా సహాయం చేసి నడిపించి, తద్వారా మా జీవితంలో మా ఏ అక్కర్లు ఉన్నాయో ప్రభువా ప్రతిదీ కూడా మీ కృప నుంచి మేము పొందుకుని, తద్వారా మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పట్టుకోవడం వారు అయితే మీ జీవితం ద్వారా దేవుని మహింపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీ నిత్యము తోడుండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు.